ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలోకి వలసల జోరు అందుకుంటున్నాయి. అందులో భాగంగా రామచంద్రాపురం పట్టణానికి చెందినటువంటి ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని విడిచి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సమక్షంలో సుమారు 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఇటు సైడ్ వార్ వన్ సైడ్ అయింది. ఇది ఏం చేయాలో తెలియక ఇటు వైసీపీ నాయకులు పూర్తిగా ఏయో గొడవలు సృష్టిందాం, సింపతి తెచ్చుకుందాం అన్న వ్యూలో ఆలోచనతో ఉన్నారు. మన కోడికత్తి డ్రామా ఒక అంత క్లిక్ అయింది. మరి ఈసారి గులకరాయి డ్రామా మాత్రం కొద్దిగా వికటించింది. ఎందుకంటే రాయిని కొట్టమని అడగాని తల మీద తగులుతుందని ఊహించలేదు అతను. మరి తల మీద తగలటంతో కూడా కొన్ని పరాకు మాటలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. పరాకు ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. మేమే కైవసం చేసుకుంటామని అంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి జనం ఉండలేదు. కేవలం డబ్బు ఇచ్చి మద్యం, కల్తీ మద్యం ఇచ్చి కొంత అక్కడికి వచ్చి జనాలను ప్రభావితం చేసి ఆ జనాన్ని రప్పించుకుంటున్నారే కానీ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఓటమి తథ్యమని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను దిగిపోవాల్సి వస్తే ఆనందంగా దిగిపోతానని. ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు ప్రజలు కూడా ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.